నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం బీట్రూట్ చపాతీ అండ్ పప్పు ఆకుకూరలు అంటే పాలకూర కానీ మెంతాకు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదండి, తోటకూర, ఇలాంటి ఆకులతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా మనం కందిపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. పప్పు చేసుకుంటున్నాం కదా, సో మన చపాతీలోకి కాంబినేషన్ పప్పు సూపర్ ఉంటుంది. ఆకుకూరలు హెల్దీ ఫుడ్, హోమ్ రెసిపీ. ఇలా కడిగేసిన దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలన్నమాట. వేసుకొని పప్పుని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోండి. దాని తర్వాత కరివేపాకు కూడా నేను కొద్దిగా వేస్తాను. తర్వాత ఆకుకూర మీ దగ్గర ఏది ఉంటే అది. నేను పుల్ల లేకపోతే తోటకూర సంథింగ్, నేను తోటకూర వేసాను. తర్వాత దాని మీద కారం వేసాను, లైట్గా పసుపు కూడా వేసాను. వేసి అది ములిగేంత వరకు వాటర్ పోసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఓ పక్కన అది ఉడుకుతూ ఉంటుంది, ఈ పక్కన మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావలసినవి తెలుసు కదా, వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. సో మనం వెల్లుల్ని చెదకొట్టి పక్కన పెట్టుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక 2 కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కరివేపాకు, లేత కరివేపాకు, ఒక ఆనియన్ చిన్నది ఒక బద్దనమాట కట్ చేసుకొని, తర్వాత జీలకర్ర వేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఆయిల్లో ఇది బాగా మగ్గాలన్నమాట. ఎలా అంటే ఈ ఉల్లిపాయ అన్నది, వెల్లుల్లి అన్నది బాగా వేగాలి. దీంట్లో మనం లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. ఇది నా వంటింటి చిట్కా, నేను పాటించే చిట్కా. ఏదైనా సరే ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతుంది అన్నమాట. మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఈ పప్పు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ వేడంతా తగ్గిన తర్వాత మనం ఇలా పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకొని ఆ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అందులో కరిగి ఉప్పు సమపాలుగా సరిపోతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఈ పోపులో వేసేసుకోవాలి. వేసేసుకుంటే మన తోటకూర పప్పు రెడీ. తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతాకు కానీ, చుక్కకూర కానీ. సో ఇది మన ఆకుకూర పప్పు. దాని తర్వాత మనం బీట్రూట్ చపాతీకి కావాల్సింది, ఫస్ట్ మనం బీట్రూట్ని తొక్క తీసుకొని కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకొని మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టుకుని ఇలాంటివి స్ట్రైనర్ తీసుకుని దాంట్లో వడపోసుకోవాలి. ఎందుకంటే ఈ గుజ్జుది వేస్తే చపాతీ అనేది రాదు, విరిగిపోతుంది. సో మనం కూడా తినలేం, తొక్కగా అన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఇలా పిండేసుకుని దాని రసం ఇలా తీసుకోవాలి. చూసారా, పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. పింక్లో చాలా బాగుంటుంది అన్నమాట. సో మనం ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుని సగం వేసుకొని దాంట్లో ఇలా గుంతలా తీసుకుని దాంట్లో ఈ వాటర్ పోయాలన్నమాట. మన బీట్రూట్ రసాన్ని పోస్తే చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఆ కలరు. నాకు ఈ పింక్ అంటే చాలా ఇష్టం. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది షుగర్ వేసుకుంటారు, కొంతమంది సాల్ట్ వేసుకుంటారు. వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. సో మనం ఆ వాటర్లో సాల్ట్ కరిగిన తర్వాత మనం పిండిని కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ రసాన్ని పోసేస్తే అది జారిపోతుంది పిండి. సో అది మరీ జారకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. సో కొంచెం ఈ బీట్రూట్ రసాన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఆ టెంప్టింగ్గా ఉంది, ఆ కలర్ ఎంత బాగుందో. ఇలా చపాతీ మనం బీట్రూట్ రసం తాగలేము కాబట్టి, ఆ స్మెల్ నచ్చదు కాబట్టి ఇలా చపాతీలో చేసుకుంటుంటే హెల్త్కి చాలా మంచిది. దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మన బాడీకి కావాల్సినవన్నీ ఆకుకూరలోనే, కూరగాయల్లోనే బాగా దొరుకుతాయి. సో మీరు అవి స్కిప్ చేయకుండా ఎలా వాడాలో, పిల్లలకి ఎలా పెట్టాలో తెలుసుకుని పిల్లల కోసం, వాళ్ళ హెల్త్ కోసం ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే వీళ్ళు బీట్రూట్ హల్వా తినరు, బీట్రూట్ జ్యూస్ తాగరు, బీట్రూట్ ఫ్రై తినరు. సో చపాతీ అంటే చాలా ఇష్టంగా తింటారు. సో మన వాటర్ అంతా చపాతీలో కలిపాం కాబట్టి ఇలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, లాస్ట్ నేను కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్నాను, మరీ ఎక్కువ కాదు. ఆయిల్ వేసుకుంటే మన పిండి చాలా స్మూత్గా, మెత్తగా, మృదుగా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ గోదావరమ్మాయి వంటలు మామూలుగా ఉండవండి మరి. మన స్టైలే కదండి. మరి చూసి వేసేసుకోండి, మరి చేసేసుకోండి, నేర్చేసుకోండి. చూసారు కదా, నేను ఇంకా అలా కలుపుతూ ఉన్నాను. దీనికి ఎంత మసాజ్ చేస్తే అంత బాగుంటుంది. దీన్ని మ్యాక్సిమం ఒక అరగంట వరకు, గంట వరకు తిప్పుతా నలుపుతూ ఉంటే భలే ఉంటుందన్నమాట. అంటే చపాతీలు బాగా వస్తాయి.
సో మీరు కలుపుకుంటూ ఉండి తర్వాత పిండికి రెస్ట్ ఇవ్వండి. ఇంతవరకు బాధేసాను కదా, సో దానికి ఉండని రెస్ట్ ఇవ్వమని. చూసారు కదా, సో నేను మూత ఒక క్లాత్ కానీ తడి క్లాత్ కానీ ప్లేట్ కానీ అలా వేసుకుంటే అలా ఉంటుందన్నమాట పిండి. సో మనం ఇలా రాతి దాని మీద ఇలా పిండి ఇలా వేసుకుని మనం ఉండలుగా చుట్టుకుని చక్రాల్లాగా మనం ఒత్తుకోవాలన్నమాట. చపాతీ షేప్ చూసారు కదా, కొంచెం పెద్దగా మంచిగా ఆయిల్ రాసుకొని కర్రకి మనం ఇలా తిప్పుతూ ఉంటే మనం అంటుకోదనమాట. చపాతీ అన్నది మృదువుగా మెత్తగా వస్తుంది. 4 పొరలు కావాలన్నా మనం మడతెట్టుకుని చేసే విధంగా చేసుకుంటే చపాతీలు అనేవి మృదువుగా మెత్తగా రేపటికైనా మెత్తగా ఉంటాయి అన్నమాట. మనం ఇలా చేసుకుంటే మరీ గట్టిగా చేసుకుంటే రేపటికి రాళ్ళు అయిపోతాయి అన్నమాట. సో మనం చేసే విధంగా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. హోమ్ ఫుడ్ కదండి, హెల్తీ ఫుడ్ మనం మాత్రం వేసుకోవాలండి. చూసారు కదా, నేను మీడియంలో ప్యాన్ పెట్టి ఇది చపాతీ వేస్తున్నాను. మరి హై అయితే మాడిపోతుంది, లో అయితే గట్టిగా అయిపోతుంది. మీడియంలో పెట్టి అటు ఇటు తిప్పుతూ కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనం కాల్చుకుంటే మన బీట్రూట్ చపాతీ అండ్ పప్పు, హెల్తీ ఫుడ్ పప్పు, ఈ 2 కాంబినేషన్ అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఇలాగే నాకు సపోర్ట్ని ఇస్తూ ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.